ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం నిమిత్తం ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలనని ప్రభువును అడుగుదాం. ప్రార్థన. మమ్ములను మికిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. ఎపిసోడ్ సహకారులను పంపండి. పరిచర్యకు నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యం వింటున్న వారు మారు మనసు పొందినట్లు కృప చేయండి. ఇర్మియా గ్రంథ ప్రవచనాలు క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం చరిత్ర నేటి సమాజానికి అన్వయించుటకు మీ ఆత్మ ద్వారా సందేశాన్ని ఇవ్వండి. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 10వ వచనం మీ ఎదుట ఉంచుకొనండి. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. ఇదే మాట 12వ వచనంలో ఉంది. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. 14వ వచనంలో ఉంది. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. యెహోవా వాక్కు ఇదే. 17వ వచనంలో ఉంది. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. 19వ వచనంలో ఉంది. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. 23వ వచనంలో ఉంది. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. చూడండి, 33వ అధ్యాయంలో పలుమార్లు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, యెహోవా వాక్కు ప్రత్యక్షమాయను, యెహోవా ఇలాగున సెలవిచ్చెను. ఏమిటి ఇన్ని పర్యాయాలు యెహోవా సెలవిచ్చెను, యెహోవా సెలవిచ్చెను, యెహోవా సెలవిచ్చెను? ఈ పదం వ్రాయబడినది చదువుతున్నప్పుడల్లా మనకు దేవుని వాక్కు మనకు ఏమి సెలవిస్తూ ఉన్నది? ఇర్మియా ద్వారా యూదా జనాంగానికి సందేశం, వారి కాంటెంపరరీ కండిషన్స్ మీద. ఇవాళ వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ గాడ్ ఫర్ అస్ ఇన్ 21st century, పర్టికులర్లీ యాజ్ ఇండియన్స్? ఒక భారతదేశంలో ఉన్న క్రైస్తవ విశ్వాసిగా, క్రీస్తు ప్రభు బిడ్డగా, వాట్ ఈస్ ద మెసేజ్ ఫ్రమ్ అబౌవ్ టుడే? ఏమిటి దేవుని సందేశం నాకు ఇవాళ? మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఒక సందేశం, రేపటికి ఇంకో సందేశం కాదు. దైవ సందేశాన్ని ఇవాళ నేనేమని అర్థం చేసుకుంటున్నాను, ఇది ప్రాముఖ్యం. కనుక మార్పు లేని దైవ వాక్యము మానవ సమస్త ప్రశ్నలకు జవాబు. మానవ సమస్త ప్రశ్నలకు జవాబైన దేవుని యొక్క వాక్యం ఈరోజు నాకేమని సెలవిస్తుంది? నా జీవితాన్ని గురించి ఏమని చెబుతుంది? నా భవిష్యత్తును గురించి నాకేం తెలియజేస్తుంది? నేను ఎలా జీవించాలని నా దేవుడు నన్ను కోరుతున్నాడు? దానికి భిన్నంగా నేను ఎలా జీవిస్తున్నాను? నేను ఎలా మార్చుకోవాలి? నన్ను నేను ఎలా మార్చుకోవాలి? సమాజానికి నేనేమని సాక్ష్యం చెప్పాలి? సమాజంలో ఎటువంటి మార్పు నేను కోరదగుతును? ఇట్స్ ఆల్ ద క్వశ్చన్స్ యూ మస్ట్ ఆన్సర్. ఈ ప్రశ్నలన్నిటికీ మనం జవాబు చెప్పాలి. సహోదరుడా, సహోదరి, 21వ శతాబ్దంలో విస్తారమైన పాపము, పెచ్చుమీరిన పాపము మన దేశంలో కనిపిస్తుంది. గత దినం భారత ప్రభుత్వం అశ్లీల వెబ్సైట్స్ మీద కొరడా జుల్లు పెంచింది. ఆ యొక్క వెబ్సైట్స్ను ప్రసారం చేస్తున్నటువంటి వారిపై
ఒక బ్యాన్ విధించింది. దేవునికి స్తోత్రం. వారిచ్చిన స్టాటిస్టిక్స్ రాత్రి నాకు నిద్ర లేకుండా చేశాయి. వారిచ్చిన స్టాటిస్టిక్స్ నిద్ర లేకుండా చేశాయి. 25% ఆఫ్ ఇండియన్ ఉమెన్, 25% భారతదేశంలో ఆ వెబ్సైట్స్ చూస్తున్న వారిలో 25% ఉమెన్ బిలాంగ్స్ టు ఇండియన్. చాలా భయంకరమైంది. 16-14 సంవత్సరాల మధ్యన చిన్నపిల్లలు 18-20%. ఆ స్టాటిస్టిక్స్ చూస్తే అశ్లీలత మీద ఎటువంటి పరిస్థితులు దేశంలో ఉన్నాయో వివరిస్తున్నప్పుడు 13 లక్షల కోట్ల సైట్స్, అశ్లీలత సైట్స్ 13 లక్షలు కాదు, 13 లక్షల కోట్లు ఇవాళ ఉన్నాయని చదువుతున్నాం. సొదొమ గొమొర్రా, భారతదేశంలో సొదొమ గొమొర్రా పరిస్థితులు ఉన్నాయి. ఏం చేయాలి? వాట్ ఈజ్ మై డ్యూటీ ఇన్ మై కంట్రీ? సుప్రీంకోర్టు వ్యక్తిగత స్వేచ్ఛను హరించటమే గవర్నమెంట్ డైరెక్ట్గా ఈ వెబ్సైట్స్ని బ్యాన్ చేస్తే అని స్టేట్మెంట్ ఇచ్చిందట. కాబట్టి ప్రొవైడర్స్ని, సర్వీస్ ప్రొవైడర్స్ మీద యాక్షన్కి వెళ్ళారు. డైరెక్ట్గా ఫారిన్ వెబ్సైట్స్ను టచ్ చేయలేకపోయింది ఇండియన్ గవర్నమెంట్ అన్నారు. సుప్రీంకోర్టు మానవ స్వేచ్ఛ, వ్యక్తిగత పౌరుని స్వేచ్ఛ విషయంలో మాట్లాడిన మాట మనకు ఎలా స్పందన కలుగుతుంది దాని మీద. కనుక ఇవాళ ఒక విశ్వాసి దీనిని ఏ విధంగా ఈ కండిషన్ దేశంలో మార్చాలంటే ఎట్లా? నిన్న ఒక విశ్లేషకుడు మాట్లాడుతూ, ప్రభుత్వం చేస్తే సరిపోదు, 100% రెమెడీ రాదు, ప్రతి మనిషి కూడా మారాలి, సాంఘిక పరంగా నేను ఈ విధంగా జీవించాలి, ఇటువంటివి చూడకూడదు అనే మార్పు వ్యక్తిలో వస్తేనే అన్నాడు. అప్పుడే సక్సెస్ అవుతుంది తప్ప ఇది నేను చూడకూడదు, ఇది చూడదగదు అనే అవేర్నెస్ ఒక వ్యక్తిలో జనరేట్ అవ్వాలి అని అన్నాడు. దాన్ని మత పరిభాషలో లేదా బైబిల్ పరిభాషలో, క్రైస్తవ్య పరిభాషలో మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని చెప్పటం అంటే అదే. ఆ అవేర్నెస్లోకి రావాలి. ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్, నేను మానవుణ్ణి, దేవుడు నన్ను ఇలా ఉండమన్నాడు, నేను ఇలా అశ్లీలత వైపు వెళ్ళకూడదు అనే మార్పు హృదయంలో రావాలి. దాన్ని మనం మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, హృదయాన్ని మార్చుకోండి, పాపం వైపు వెళ్ళకండి. ఇది మనం ఎక్కడ చేస్తున్నాం? చర్చెస్లో దీనిని గూర్చినటువంటి ప్రకటన జరగాలి, ఓపెన్గా మాట్లాడాలి. చర్చెస్లో ప్రీచర్స్ ఓపెన్గా కుటుంబాలను, యవనస్తులను హెచ్చరిక చేయాలి. డు నాట్ వాచ్ దిస్ కైండ్ ఆఫ్ వర్స్ట్ థింగ్స్ అనేది చెప్పగలగాలి. నేను ఒక చోట స్ట్రక్ అయి మాట్లాడుతున్నాను, గమనించారా మీరు? యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. ఆనాడు యూదుల పరిస్థితికి బబులోనును గురించి మాట్లాడినటువంటి దేవుడు ఈనాడు ఏమని సెలవిస్తున్నాడు? ఈనాడు చర్చ్ అండ్ ఇట్స్ లీడర్స్ ఏమని చెప్పాలి? నిన్న 2 దినాల క్రితం ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనేటువంటి ఒక ప్రోగ్రాంలో గోగినేని సమ్ బ్రదర్, ఒక ఆయన ఎథిస్ట్, హేతువాది, మాట్లాడుతూ మత నాయకులు, మతాన్ని స్థాపించినటువంటి వ్యక్తులు జీవితాన్ని ఆదర్శం తీసుకోకుండా ప్రవర్తిస్తున్నారు. దీని మీద మా కార్యాలయంలో సేవకుల మధ్య చర్చ జరిగింది. ఏమని మాట్లాడాం? యేసుక్రీస్తు సమస్తాన్ని విడిచిపెట్టి రిక్తునిగా చేసుకుని వచ్చాడు. సింహాసనం వదిలేశాడు, మహిమ వదిలేశాడు, అన్నీ వదిలేశాడు.
తండ్రిని వదిలిపెట్టాడు, పరలోకం వదిలిపెట్టాడు, నరావతారికి వచ్చాడు, శిలువ మరణం పొందినంతగా, హేయమైన శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. అంత దీనుడు లేడు అని చెప్పే మనం దీనత్వంలో పుట్టి, పేదరికంలో పుట్టి కోట్లకు పడగలెత్తుతున్నాం. అదే ఆయన ఖండించింది. ఒక హేతువాది, అతనికి దేవుణ్ణి చూపించలేకపోయాం. ఇండియన్ క్రిస్టియన్ పాస్టర్స్, ఫాదర్స్, ఎవాంజలిస్ట్ మన జీవితాల్లో దేవుణ్ణి వారికి చూపించలేకపోయాం. అందుకే వారు యేసుని ఎరగలేకపోయారనిపించిన సందర్భం మా ఆఫీసులో చర్చకు వచ్చింది. కాబట్టి క్రైస్తవుడు, దేవుని సందేశాన్ని అందుకున్నవాడు రూపాంతరం చెందకుండా సువార్తను వ్యాపింప చెయ్యలేడు. ఇది ఫైనల్గా మా అవగాహనకు వచ్చిన అంశం. కనుక టుడే వీఆర్ ఇంపార్టెంట్లీ మనం ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏమిటంటే ట్రాన్స్ఫర్మేషన్ లైక్ క్రైస్ట్. క్రీస్తు వలె రూపాంతరంలోనికి మనం రావాలి, ఆయన యొక్క సారూప్యానికి రావాలి. అప్పటి వరకు వీ హ్యావ్ నో రైట్ ఈవెన్ టు ప్రొక్లెయిమ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం మార్పు చెందకుండా ప్రజలను మారమని చెప్పటం సాధ్యం కాదు. నో వన్ బిలీవ్స్. బోడుగుండోడు కొబ్బరిను నమ్మినట్టు ఉంటుంది. కనుక ఇవాళ సంఘాల్లో చేరుతున్న వాళ్ళు డిఫరెంట్ అట్రాక్షన్స్కి అట్రాక్ట్ అయి వస్తున్నారే తప్ప రిపెంటెన్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఈ రెండింటి బేస్లో వస్తున్న వాళ్ళు కనపడటం లేదు. అసలు ఆ టీచింగే లేదు వాళ్ళ. కాబట్టి ఈ వాక్యము నన్ను ఈ విధంగా మీ ముందు బలపరిచింది మాట్లాడటానికి. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ఇర్మియాతో ఇన్ని పర్యాయాలు చెప్పాడు. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఇలా సెలవిస్తున్నాడు. మనకేం సెలవీయట్లేదా? ఇవాళ మనకు దేవుడు ఏమీ సెలవీయటం లేదా? మారు మనసు పొందమని సెలవీయటం లేదా? జీవితాలు మార్చుకోమని సెలవీయటం లేదా? పైనుండి కిందకు అంగీలేసుకున్న వారి యొక్క జీవితాలు లోకం గమనిస్తోందని క్రైస్తవ నాయకులమైన మనం గుర్తెరగవద్దా? కనుక దేర్ ఈజ్ ఎ లెసన్, దేర్ ఈజ్ ఎ మెసేజ్ ఫ్రమ్ గాడ్ ఎవ్రీ డే. యూ మస్ట్ లిజన్ అండ్ యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. మన జీవితాలను గురించిన, ఆధ్యాత్మిక జీవితాలను గురించిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆధ్యాత్మికంగా మన జీవితాన్ని మలుచుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఇక వాక్యంలోనికి వెళదాం. 10వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో ఆనాటి కండిషన్స్ను గాడ్ ఎక్స్ప్లెయిన్స్. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను, నివాసులైనను, జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములలోనే, యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడని పలుకు వారి స్వరమును మరలా వినబడును. యెహోవా మందిరములోనికి స్తుతి యాగములను తీసుకుని వచ్చు వారి స్వరమును మరలా వినబడును. మునుపటి వలనే ఉండుటకై చెరలో ఉన్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిస్తున్నాడు. నెబుకద్నెజరు యూదులను చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయిన తరువాత, నెబుకద్నెజరు క్రీస్తు పూర్వము 600 సంవత్సరం అప్పుడు వీరిని చెరలోనికి, ఫస్ట్ ఎక్సైల్లోనికి తీసుకుని వెళ్ళిన తర్వాత, సిద్కియా యొక్క పరిపాలనలో 10వ సంవత్సరంలో, నెబుకద్నెజరు 18వ సంవత్సరంలో దేవుడు యూదా దేశపు జనాంగానికి సెలవిస్తున్న మాట, యెరూషలేము పాడైపోయింది, యెరూషలేము పతనమైపోయింది, యెరూషలేము నందు నరులు లేరు, యెరూషలేములో నరులు లేరు, జంతువులు లేవు, కనుక నివాస స్థలం వల్ల పాడైపోయింది అని మీరు చెబుతున్నారు కదా, ఈ స్థలములోనికి మరలా నరులు వస్తారు. ఎక్కడ విషాదము సంభవించిందో, ఎక్కడ శిక్ష సంభవించిందో, ఎక్కడ నాశనం సంభవించిందో అదే స్థలాన్ని మరలా నేను తిరిగి బాగు చేస్తాను,
చెరలోనికి వెళ్ళిన వాళ్ళు మరలా వెనుకకు నేను తీసుకుని వస్తాను. అక్కడ ఏ స్వరం వినపడుతుందట? సంతోష స్వరం, ఆనంద స్వరం, పెండ్లి కుమార్ స్వరం, పెండ్లి కుమార్తె స్వరం, యెహోవా మంచివాడనే స్వరం. చూడండి, మొదట సంతోషం, ఆనందం, పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె లోక సంబంధమైనవి. యెహోవా మంచివాడనే స్వరం. దేవుని గురించిన ప్రస్తావన ఎందుకు వచ్చింది? దేవుడే ఈ స్వరాలు తిరిగి వినిపింపజేశాడని ప్రజలు తెలుసుకుంటారు కాబట్టి యెహోవా మంచివాడనే స్వరం వినబడుతుంది అన్నాడు. కనుక ఈ లోకంలో మనం గుర్తెరగాల్సింది ఏమిటంటే, గాడ్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఆల్ ద థింగ్స్. దేవుని యొక్క జోక్యము ఏ విధంగా ఉంటుంది ఈ లోకంలో అనేది మనం ఆ స్వరం వినపడాలి. దేవుని కృప చేత ఈ కార్యాలు సంభవించాయి. దేవుని శక్తి చేత ఈ కార్యాలు సంభవించాయి. దేవుని శక్తి చేత పాడైపోయిన ఈ స్థితిగతులు మార్చబడి మంచిగా మార్చబడ్డాయనే స్వరము మరలా పాడైన స్థితిలో వినపడాలి అని అనగా, there is a hope for Jews, there is a hope for the church, and there is a hope for India through the church. క్రైస్తవ్యము ద్వారా భారతదేశంలో తిరిగి ఆధ్యాత్మిక విలువలు పునరుద్ధీకరించబడేటట్లుగా ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు సారూప్యానికి మారాలి, ప్రేమ ప్రతిరూపాలుగా మారాలి, సేవకు ప్రతిరూపాలుగా మారాలి. అలా మారినప్పుడు అద్భుతమైన ఆనంద స్వరం దేశంలో వినబడుతుంది. హీలింగ్ పొందినప్పుడు వచ్చేది ప్రైజింగ్ సౌండ్. జబ్బుతో ఉన్నప్పుడు వేదనతో కూడిన కేకలు, స్వస్థత పొందినప్పుడు ఆనందపు స్తుతి కేకలు ఉంటాయి. The country must be healed. Country must be healed. దేశం స్వస్థత పొందాలి. పాపము నుండి, వ్యభిచారము నుండి, అశ్లీలత నుండి, దౌర్భాగ్యం నుండి, దుర్మార్గత నుండి, మద్యపానం నుండి, మత్తు పానీయాల నుండి, టెర్రరిజం నుండి, అంతేకాదు భయంకరమైనటువంటి అవినీతి బోధం నుండి పీపుల్ షుడ్ చేంజ్. People must get the deliverance. It's only because of the gospel preaching. సువార్త ప్రకటన ద్వారా సాధ్యమవుతుంది. సువార్త మనుషులను మార్చగలిగిన శక్తి కలిగినది. సువార్త యందు శక్తి ఉన్నది. ఆ శక్తి మనుషుల హృదయాలను మార్చేస్తుంది. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో హానికరుడు, దోషకుడు, హింసకుడు అయిన సౌలును పౌలుగా మార్చేసింది. బరబ్బాను మార్చింది. సహోదరుడా, సహోదరి, అనేక మంది ధనాపేక్ష కలిగిన వారిని మార్చేసింది. కనుక ద పవర్ ఆఫ్ ద గాస్పల్, ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అద్భుత శక్తి చేత లోకములో మనుషులలో మార్పు తీసుకుని రావాలనగా ఆ శక్తి మీ యందు మార్పు కలుగజేసినదనే సాక్ష్యం మీ జీవితంలో కనపడాలి. ధనాపేక్షను విసర్జించాలి. అబ్రహాము తనకు కలిగి ఉన్న సమస్తం తనది కాదు అన్నట్టుగా జీవించాడు. అబ్రహాము పేరిట మక్పేలా గుహ తప్ప మరేది లేదు. అతడంతా ఇచ్చివేశాడు. తనకున్న ఆ సమాధి స్థలమే ఉంచుకున్నాడు. కనుక ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఉన్నవాడు లేనట్టుగా ఉండాలి అని అనగా ఆ రూపాంతరం రావాలి. దేవుడు నీకు ఇచ్చిన సమస్తము దేవుని యొక్క పిల్లల కొరకే. మనం ఎంతసేపు సంపాదించిందంతా మన కోసం అనుకుంటాం. కనుక దేవుని యొక్క వాక్యం చెబుతోంది, దేవుడు మాత్రమే పరిస్థితులలో మార్పు తేగలుగుతాడు అనేది యూదా జనాంగానికి దేవుడు సందేశం ఇస్తున్నాడు. లోకానికి నిరీక్షణ లేనప్పుడు, యెరూషలేముకు నిరీక్షణ లేనప్పుడు దేవుని వాక్కు ఆ నిరీక్షణను కలిగిస్తోంది. ఇది ఈ 2 వచనాల్లో నేను చూస్తున్న అంశం. తరువాత 12వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, మనుషులైనను జంతువులైనను లేక పాడై ఉన్న ఈ స్థలములలో దాని పట్టణాల్లో గొర్రెల మందలను మేపుచు పొరండబెట్టు కాపరులు ఉందురు. ఏ కాపరుల వలన అయితే యూదులు ప్రక్కదారి పట్టి చెరకుపోయారో
అదే యెరూషలేములో మరలా మంచి కాపరులను దేవుడు తీసుకుని రాబోతున్నాడు. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద షెపర్డ్స్. అర్థమవుతుందా? మంచి పరిస్థితులను నెలకొల్పాలి అనగా సంఘములను ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దే మంచి కాపరులు రావాలి. యెరూషలేములో తిరిగి ఆనంద శబ్దం వినపడాలి అని అనగా ఇట్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద షెపర్డ్స్. మంచి కాపరులు రావాలి, ధనాపేక్ష లేని కాపరులు రావాలి, స్వార్థం లేని కాపరులు రావాలి, పేరు ప్రతిష్టల మీద ఆకాంక్ష లేని కాపరులు రావాలి, గొర్రెల పట్ల కన్సర్న్ ఉన్న కాపరులు రావాలి. వాళ్ళు ఉంటారని ప్రభువే వాగ్దానం చేసి చెబుతున్నాడు. సహోదరుడా, సహోదరి, కనుక బోధకులకు చాలా బాధ్యత ఉన్నది. కనుక వారు ఎరిగినటువంటి వాక్యాన్ని ప్రజల యొక్క జీవితాల్లో స్థాపించగలిగేటట్లుగా బోధించగలగాలి. అప్పుడే దేవుని యొక్క అద్భుతమైనటువంటి స్వరం వాళ్ళు వినగలుగుతారు. మన్నెపు పట్టణములలో, మైదానపు పట్టణాల్లో, దక్షిణ దేశ పట్టణాల్లో, బెన్యామీను దేశములో, యెరూషలేము ప్రాంత స్థలాల్లో, యూదా పట్టణాల్లోనూ మందలు లెక్కపెట్టు వారి చేత లెక్కింపబడతాయని యెహోవా సెలవిస్తున్నాడు. అన్ని పట్టణాల్లో తిరిగి జనసంచారం ప్రారంభం కాబోతుంది అన్నాడు. అన్ని పట్టణాల్లో, అన్ని ప్రాంతాల్లో నుండి చెరకబోయారు. అన్ని ప్రాంతాలు ఖాళీ అయిపోయాయి. కానీ మరలా ఆ పట్టణాలు జనవాసముల చేత నింపబడబోతున్నాయి అన్నాడు. కనుక దేవుడు భవిష్యత్తు గూర్చి ఒక నిరీక్షణ ఆధారమైన మాట మాట్లాడుతున్నాడు. కనుక మనం ఎన్నడూ నిరుత్సాహపడక్కర్లేదు. పరిస్థితులు అడ్వర్సిటీతో ఉన్నాయని దిగులు చెంది పరిచయం ఆపుకోక్కర్లేదు. యు మస్ట్ గో ఆన్ వర్కింగ్. పనిచేస్తూ వెళ్ళాలి. దేవుడు తన కార్యం చేస్తాడు. తగిన కాలమున దేవుడు మరలా ప్రజలను యెరూషలేములో నింపుతాడు. అనగా ప్రజలను యెరూషలేములోనికి తీసుకుని వస్తాడు. అది యూదులకు ఇచ్చిన వాగ్దానం. కనుక ప్రభువునొద్దకు అనేకులను తీసుకుని వస్తాడు. పౌలుతో అన్నాడు, నువ్వు భయపడక ప్రకటింపుని, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉందయ్యా అన్నాడు. కనుక ప్రభువు వైపు తిరుగు అనేక మంది, మతము వైపు కాదు, సత్యము వైపు తిరిగే అనేక మందిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. విడుదల కొరకు ఆశించి అనేక మందిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. పాపము నుండి విమోచించబడుటకు సిద్ధ మనసు కలిగిన వారిని పరిశుద్ధాత్మ దేవుడు అనేక మందిని బయలుపరుస్తాడు. దేవుని వాగ్దానం ఉన్నది. 14వ వచనం, యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినాలు వస్తున్నాయి. Behold, the days are coming, declares the Lord, when I will fulfill the promise I made to the house of Israel and the house of Judah. In those days and at that time I will cause a righteous branch to spring up for David, and he shall execute justice and righteousness in the land. భూమి మీద ఆ కాలమున నేను నీతి చిగురును పుట్టిస్తాను. అతడు భూమి మీద నీతి న్యాయములు అనుసరించి జరిగించును. He will execute the justice and righteousness of God. దేవుని నీతి న్యాయములను జరిగించేటువంటి ఒక రాజు ఈ భూమి మీద పుడతాడు, ఈ గడ్డ మీద పుడతాడు అని యూదులకు యేసుక్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడను గురించి చెబుతున్నాడు. మొదటి రాకడలో రక్షకునిగా, మొదటి రాకడలో గొర్రె పిల్లగా వచ్చినటువంటి అదే క్రీస్తు రెండవ రాకడలో యెరూషలేమును ప్రధాన పట్టణముగా చేసుకుని ప్రపంచాన్ని పరిపాలన చేస్తాడు అనేది ఆనాడే ఇర్మియా కాలంలోనే నీతి చిగురైన యేసుక్రీస్తు రాబోతున్నాడనేటువంటి సత్యాన్ని ముందస్తుగా తెలియచేశాడు. యూదులకు ఇది నిజముగా శుభ పరిమాణము, మంచి దినము, మంచి మాట నెరవేర్చబడే దినము. యూదులు ఎదురు చూస్తోంది ఆరాధ్యం కొరకే. 1000 ఏళ్ల పరిపాలనలో యూదులు తప్పక ఈ శాంతికరమైన నీతి రాజ్యాన్ని అనుభవిస్తారు. దేవుని వాగ్దానాలు క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలప్పుడు చెప్పినవి ఇంకా నెరవేర్చబడవలసిన క్రీస్తు యొక్క 1000 ఏళ్ల పాలనను గూర్చినవని మనకు అర్థమవుతుంది. సహోదరుడా, సహోదరి, గాడ్స్ టైం టేబుల్ ఇస్ డిఫరెంట్. దేవుని యొక్క కాలములు
ఆయన ప్రత్యేకముగా ఏర్పరచుకుని నడిపిస్తున్నాడు. అది మనకు అర్థం కాదు. కనుక మనం మన జీవితంలో మార్పు తెచ్చుకొని ఆ మార్పు సమాజానికి అర్థమయ్యేటట్లుగా జీవించగలగటం ఈనాడు మనకున్న సందేశం. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చుండేవాడు ఒకడు దావీదునకు ఉండక మానడు. దావీదునకు ఒకడు ఉండక మానడు. కనుక ఇది యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడవలసిన ప్రవచనం. యేసుక్రీస్తు రోమాపత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే యేసుక్రీస్తు జన్మను బట్టి దావీదు యొక్క వంశములో పుట్టాడు, యోధా గోత్రంలో పుట్టాడు. మరణాన్ని బట్టి ఆయన దేవుని కుమారుడని రుజువైంది, జన్మాన్ని బట్టి దావీదు వంశం అని రుజువైంది అన్నాడు. కనుక దావీదు యొక్క సింహాసనం నిలబెట్టేవాడు దావీదు యొక్క గర్భవాసాన వచ్చినటువంటి భౌతిక రాజు కాదు, ప్రభువు పంపించినటువంటి యేసుక్రీస్తు వారు అనేది మనకు అర్థమవుతుంది. ఎడతెగక దహన బలులు నర్పించుటకు, నైవేద్యాలు నర్పించుటకు, బలులు నర్పించుటకు నా సన్నిధిలో యాజకులైన లేవీయులలో ఒకడును ఉండక మానడు. ఖచ్చితంగా యాజకులు ఉంటారన్నాడు. మరియు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, యెహోవా ఆజ్ఞిస్తోంది ఏమిటంటే, దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను, రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడల నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండకుమారుడని నేను అతనితో చేసిన నిబంధన వ్యర్థమవుతుంది అని. పగలు రాత్రి తీసేయగలిగితే మీరు అప్పుడు నా వాగ్దానం రద్దు అవుతారు. ఎట్లా తీసేస్తావు పగలు రాత్రి? సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం పగలు రాత్రి ఉంటుంది కదా. కనుక సూర్యుడు ఉనికిలో ఉన్నంతకాలం కూడా, సూర్యుడు మీకు కనిపిస్తున్నంతకాలం కూడా నా వాగ్దానం కూడా నిజమని మీరు నమ్మాలన్నాడు. మరియు నా పరిచారకులైన లేవీయులు యాజకులతో నేను చేసిన నిబంధన వ్యర్థం అవుతుందన్నాడు. ఆకాశ నక్షత్రాలు లెక్కింప శక్యం కానట్లు, ఇసుక రేణువులు లెక్కించడం సాధ్యమైనట్లు నా సేవకుడైన దావీదు సంతానం నాకు పరిచయం చేయ లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేస్తాను. దావీదు యొక్క సంతానం అంటే ఎవరు? అబ్రహాము యొక్క సంతానం అంటే ఎవరు? విశ్వాసులే. గలతీ పత్రికలో చెప్పాడు, అబ్రహాము సంతానం అంటే అబ్రహాము గర్భాన్ని పుట్టినోడు కాదు, అబ్రహాము యొక్క విశ్వాసాన్ని కొనసాగించిన వారే అబ్రహాము యొక్క సంతానం. కనుక ఇతడును అబ్రహాము కుమారుడే. లోకా 19:9 ఇతడును అబ్రహాము కుమారుడే. జక్కయ్యను గురించి ప్రభువు చెప్పిన మాట. కనుక అబ్రహాము కుమారులు ఎవరు? విశ్వాస సంబంధులు. కనుక విశ్వాస సంబంధులే దావీదు యొక్క సంతతి. యేసుక్రీస్తు యొక్క సహోదరులుగా పిలువబడిన మనం, దేవుని పిల్లలను పిలువబడిన మనమే విశ్వాసులమే ఆయన సంతానం. అనేకులలో ఆయన జ్యేష్ఠుడగునట్లు అన్నాడు. కాబట్టి దేవుని యొక్క లేఖనాలు చెబుతున్నాయి, ద చర్చ్ విల్ ఎస్టాబ్లిష్ అండ్ ద చర్చ్ విల్ ఎక్స్పాండ్. కనుక సంఘం విస్తరిస్తుంది. అలాగే ప్రభు యొక్క రాకడలో ఆ ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్స్ అందరూ కూడాను ఆయన రాజ్యంలోనికి వస్తారనేది మనం తెలుసుకోవాలి. మరియు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఇర్మీయాకు ప్రత్యక్షం ఇలా సెలవిస్తున్నాడు, తాను ఏర్పరచుకుని 2 కుటుంబాలు యెహోవా విసర్జించాడని, నా ప్రజలక మీదట తమ ఎదుట జనులుగా ఉండరని, వారిని తృణీకరిస్తున్నాడని ఈ జనులు చెప్పుకునిచున్న మాట వినబడుతోంది కదా. యెహోవా ఏమని సెలవిస్తున్నా అంటే, పగటిని గురించి రాత్రిని గురించి నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడల, భూమి ఆకాశంలో గుర్చిన విధులను నియమించువాడును నేను కాని ఎడల, అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతానం ఏలుటకు అతని సంతానం సంబంధి అయిన ఏలికను ఏర్పరచు కనుక నేను యాకోబు సంతానం వాడైన నా సేవకుడైన దావీదు సంతానం విసర్జింతును. నిశ్చయముగా నేను వారి ఇలా జారిపడి చెరలో నుండి వారిని రప్పిస్తాను. కాబట్టి దేవుడు చెబుతోంది ఏంటంటే, దేవుని సంతానం అయినటువంటి వారు ఎన్నడూ విసర్జించబడదు. అబ్రహాము యొక్క సంతానం ఎన్నడూ విసర్జించబడదు. యేసుక్రీస్తు ప్రభు ఎన్నడూ కూడా విసర్జించబడడు. దేవుని పిల్లలు వెనకకు తిరిగి చరణుడు వెనక్కి వస్తారనే సందేశం నమ్మండి అని చెబుతున్నాడు. వాక్యాన్ని నేను ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. రేపటి వాక్య ధ్యానంలో 34వ అధ్యాయం ప్రారంభిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము, ప్రజలు రక్షించబడినట్లు కృప చూపము, మా దేశమును స్వస్థపరచము. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.